షెడ్యూల్డ్ కులాలు మరియు షెడ్యూల్డులకు రిజర్వేషన్ కేటగిరీలో ఉపవర్గీకరణకు అనుమతించే సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా బుధవారం పిలుపునిచ్చిన భారత్ బంద్కు బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరుపతి బస్టాండ్ దగ్గర ఉన్న బిఆర్ అంబేద్కర్ సర్కిల్లో తిరుపతి బీఎస్పీ నాయకులు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని శాంతియుతంగా భారత్ బంద్ నిర్వహించారు. జై భీమ్, జై భారత్ బంద్. ఈరోజు భారతదేశంలో ఈ మనువాద పార్టీలు అందరూ కూడా కూడబలుక్కొని ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసే క్రమంలో ఈరోజు సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా క్రీమీ లేయర్ అనేటువంటి ఒక తప్పుడు నినాదాన్ని వీళ్ళు సుప్రీంకోర్టు ద్వారా తెప్పించారు. అదేంటంటే బహుజనులంతా కూడా ఎవరైతే రిజర్వేషన్ పొందుతున్నారో వారు ఒక తరం పొందితే కనుక ఇంకొక తరానికి వాళ్ళ అర్హత లేదు. వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ తరతరాలు కానీ ఈ రిజర్వేషన్కి దూరంగా ఉండాలా అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు సుప్రీంకోర్టు ద్వారా ఈ యొక్క బహుజన వాళ్ళని అణిచివేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక చట్టాన్ని వాళ్ళు ఈరోజు చెప్పకనే తీసుకొస్తున్నారు. గతంలో పివి నరసింహారావు ఈ యొక్క ఉద్యోగస్తులందరూ కూడా బహుజన ఉద్యోగస్తులందరూ కూడా నిర్వీర్యం చేయాలి, ఈ రిజర్వేషన్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంటేషన్ చేయకుండా ఆ రోజు ప్రైవేటైజేషన్ అనేటువంటి ఒక నినాదాన్ని తీసుకొచ్చి ఉద్యోగాలు లేకుండా ఈరోజు రైల్వేలో 25 లక్షల మంది ఉద్యోగాలు ఉంటే ఈరోజు 7 లక్షల మంది ఉద్యోగులు కూడా లేరు. అదేవిధంగా పబ్లిక్ రంగ సంస్థలన్నింటినీ కూడా వాళ్ళంతా కూడా రద్దు చేసే కార్యక్రమాన్ని అన్ని ప్రైవేటైజేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ధర్మాసమైనటువంటి 7 మంది జడ్జీలు ఈ రిజర్వేషన్స్కి వ్యతిరేకంగా క్రీమీ లేయర్ అనేది అడగనటువంటి సబ్జెక్టు కూడా ఆ యొక్క జడ్జిమెంట్లో వాళ్ళు పొందుపరిచి ఈరోజు ఈ యొక్క రిజర్వేషన్స్ని ధ్వంసం చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఇందుకు తోడ్పడినటువంటి మన కృష్ణమాది కన్నా మరి అతనికి తెలుసో లేదో, అతను చదువుకోలేదో మాకు తెలియదు, కానీ అతను చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఈరోజు ఎంటైర్ జాతిని అంతా కూడా ఎస్సీ జాతిని అంతా కూడా నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నట్టుగా అనిపిస్తూ ఉంది. ఈరోజు క్రీమీ లేయర్ అనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి జడ్జిమెంట్ని తీసుకుని వచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి అంతా కూడా ఉద్యోగస్తులందరినీ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు దూరంగా ఉండేటువంటి కార్యక్రమాన్ని తీసుకొని వస్తున్నారు. ఇప్పటికన్నా కృష్ణమాదిగ అనేటువంటి ఆయన మరి ఈ వెనకలో ఉన్నటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనని గుర్తించి మరి ఆయన ముందుకు రాకపోతే, ఈ యొక్క నినాదాన్ని ఆయన తీసుకోకపోతే కనుక జాతి ఆయన్ని క్షమించేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి బీజేపీ ప్రభుత్వం మోడీ గారు ఇంతవరకు దీనిపైన దేశమంతా కూడా అట్టడుగుతూ ఉంటే ఒక మాట కూడా మాట్లాడకపోవడము, ఈ యొక్క క్రీమీ లేయర్ని మేము తీసేస్తామని చెప్పకుండా పోవడము మరి శోచనీయము. కాబట్టి మోడీ గారు కూడా ఈ గద్దె దిగాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను.